వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఏ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను భరణ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారం బిగ్ ట్వీట్ షో చేసుకుంది. స్పీకర్ నోటీసులకు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానంపై ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతుంది. స్పీకర్ దానం నాగేందర్, కడియం శ్రీహరి, గూడెం మైపాల్ రెడ్డి, అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, ఇక డాక్టర్ సంజయ్, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, ప్రోచారం శ్రీనివాస్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానమిచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసామని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పితే తిరస్కరించడం కరెక్టే కాదని కప్పుకున్నామని వివరణ ఇచ్చారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని అన్నారు ఆ ఎమ్మెల్యేలు. ఇక అది 3 రంగుల కండువా అని వివరించారు. రెడ్డికి మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. తమకు మరింత సమయం కావాలని వారు కోరారు. అయితే 8 మంది ఎమ్మెల్యేల వివరణను బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. ఎమ్మెల్యేల వివరణపై సమాధానం ఇవ్వాలని వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి, కల్వకుంట్ల సంజయ్, జగదీష్ రెడ్డి, చింతా ప్రభాకర్ అసెంబ్లీ కార్యవర్గకి పంపించారు. ఇక 3 రోజుల్లోకి అభ్యంతరాలు తెలపాలని బీఆర్ఎస్కు స్పీకర్ ప్రసాద్ కుమార్ గడువును విధించారు. సుప్రీంకోర్టు గడువు ముగిస్తూ ఉండడంతో ఈ నెల 13లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. రైట్గా తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల వ్యవహారంలో బిగ్ ట్వీట్ షో చేసుకుందని చెప్పవచ్చు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మేము ఆ పార్టీ కండువ కప్పుకోలేటు, మా అభివృద్ధి, మా యొక్క నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము వెళ్తే అక్కడ ఉన్న సీఎం మాకు అది కండువ కప్పారు. బట్ ఆ కండువ వచ్చేసరికి జాతీయ జెండా, 3 రంగుల జెండా ఉంది కాబట్టి మేము దాన్ని కప్పుకున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో 8 మంది వివరణ ఇచ్చారు. బట్ ఇక ఉన్న 2 ఎవరైతే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు దానం నాగేందర్, వీళ్ళిద్దరూ కూడా అయితే వివరణ ఇవ్వలేదు. ఇంకొంత సమయం కావాలని కోరారు. బట్ అది రేపుతో అయిపోవచ్చు. సో ఏంటి అసలు వీళ్ళు ఏ విధంగా చూడాలి? వీళ్ళు చెప్పిన ఇంట్రెస్టింగ్ మాటలను బట్టి, వీళ్ళు ఇచ్చిన వివరణ లేఖను బట్టి ఇటు బీఆర్ఎస్ ఏమంటుంది, ఏ విధంగా చూడాలి అసలు? అప్డేట్స్ ఏంటారు? రైట్ హరీష్, చెప్పండి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎవరైతే స్పీకర్ నోటీసులకు ఫిరాయింపుల ఎమ్మెల్యే ఇచ్చిన ఈ సమాధానంపై ఇంట్రెస్టింగ్ చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్టింగ్ సమాధానం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఖచ్చితంగా మేమైతే పార్టీ కండువా కప్పుకోలేదు, అది 3 రంగుల జాతీయ జెండా కాబట్టి మేము కప్పుకున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తికి వెళ్ళినప్పుడు ఆయన కప్పితే మేము ఎందుకు కప్పుకోకుండా ఉండాలి, ఆయన కప్పుతుంటే మేము ఏం చెప్పలేకపోయాం సమాధానం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీని మీద మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఇచ్చిన 8 మంది యొక్క వివరణ చూసుకున్నట్లయితే కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇటు దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా నమ్మట్లేదు, వాళ్ళు కూడా ఇటు కేటీఆర్ కూడా 4 ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు. సో దీని మీద అప్డేట్స్ ఏంటి, ఇచ్చిన ఇంట్రెస్టింగ్ యొక్క వివరణ అసలు ఏ విధంగా చూడాలి? రైట్ వరుణ్, ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా వివరణకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అసెంబ్లీ సెక్రటరీ వివరణ పంపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వీళ్ళని అర్హత వేటు వేయాలంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఇరువురు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తర్వాత చర్యలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి కూడా 3 నెలల గడువు ఇచ్చింది. ఇక అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే పైన కూడా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి కూడా నోటీసులు వెళ్ళిన నేపథ్యం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా వాళ్ళ వివరణకు సంబంధించి కావచ్చు పలు డాక్యుమెంట్లను చేరుస్తూ కూడా వివరణ ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా మేము అభివృద్ధి కార్యక్రమాలకే సీఎంని కలిసాం. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది. తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాము. గతంలో సీఎంని కలిసినప్పుడు తాను ఏదైతే మెడలు వేసుకున్న కండువాకి సంబంధించి కూడా అది జాతీయ అజెండాకి సంబంధించిన కండువా, అది పార్టీ కండువా కదా అని కూడా ప్రధానంగా వాళ్ళు వివరణలో ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీంట్లో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించిన కడియం శ్రీహరికి సంబంధించి వీళ్ళిద్దరూ ఇంకా వివరణ ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించి కూడా సమయము కోరినట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే గత కొంతకాలంగా కూడా సస్పెన్స్ పడతా వస్తుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా గతంలో కొంతమంది స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చేరాము, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పుకున్న నేపథ్యం ఉంది. కొంతమంది అధికారికంగా కూడా కార్యక్రమాల్లో పాల్పంచుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా వాళ్ళంతా ఏదైతే డాక్యుమెంట్ రూపంలో తమ శాలరీ పే స్లిప్ కావచ్చు, ఇతరకు సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, మొన్న శాసనసభ కొనసాగుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో స్పందించారు. సో 4 ప్రశ్నలు అయితే ఈ 8 మందిని అయితే అడుగుతున్నారు. మొదటికి వచ్చేసరికి బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కాలేదు, అండ్ రెండవది అసెంబ్లీలో ఎందుకు బీఆర్ఎస్ తరపున కూర్చోకుండా వెళ్ళి విడిగా కూర్చుంటున్నారు, మూడోది పార్టీ పైన గెలిచి పార్టీని ఎందుకు మరి విమర్శిస్తున్నారు, అండ్ 4వది పార్టీ జెండా ఎందుకు కప్పుకున్నారు అనేది 4 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ 4టికి 8 మంది మీద దగ్గర సమాధానం ఉందా? ఎందుకంటే ఇద్దరిని ఇంకా స్పీకర్ టైం కావాలని అన్నారు, బట్ 8 మంది దగ్గర ఇట్లన్నిటికి 4 ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? రైట్, ప్రధానంగా వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది అనే అంశాలపైన కావచ్చు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారా, భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా ఉండవచ్చు, అన్ని అంశాలకు ప్రశ్నలకు సంబంధించి కూడా సంధిస్తూ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం నుంచి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సంబంధించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సంబంధించి తాము ఇప్పటికే బీఆర్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ తమ ఇంట్లో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన ఫోటో ఉంటుంది. ఇక తాను బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాను. మర్యాదపూర్వకంగానే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వాటన్ని సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చిన నేపథ్యం ఉంది. ఇక స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తను ఏదైతే కండువా ఏదైతే ఉందో జాతీయకు సంబంధించిన కండువా 3 రంగుల జెండా
జెండాకి సంబంధించిన జాతీయ పతానికి పోలిన కండువా అది. ఇక సీఎం హోదాలో తను ఏదైతే ఆ కండువా కప్పినప్పుడు తను తప్పకుండా ధరించాల్సి వచ్చిందని కూడా ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇవే అంశాలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు, ప్లేసిప్ కావచ్చు. ఇక గతంలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్తో ఇదే అంశాలపైన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా జత చేస్తూ ఇక వివరణ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా వీటికి సంబంధించిన 8 మంది వివరణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం నుంచి వాళ్ళకి సంబంధించిన ఈ వివరణ 8 మంది ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది. ప్రధానంగా దాంట్లో ఏదైతే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సంబంధించిన వివరణను పల్లా రాజేశ్వర్ రెడ్డికి పంపించడం జరిగింది. అరికపూడి గాంధీకి సంబంధించి కూడా ప్రకాష్ గౌడ్ల వివరణను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కు పంపించడం జరిగింది. ఇక ప్రోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వివరణను సంజయ్లకు వివరాలకు సంబంధించి కూడా జగదీష్ రెడ్డికి పంపించడం జరిగింది. గూడెం మైపాల్ రెడ్డి కాల యాదేలకు సంబంధించిన సమాధానాలను చింతా ప్రభాకర్కు, అలాగే తెల్లం వెంకట్రావు వివరణకు సంబంధించి కూడా కేపీ వివేకానందకు సంబంధించి కూడా పంపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా వివరణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా 10 మంది వచ్చారు. స్వయంగా దీంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరామని కూడా బహిరంగంగా చెప్పిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే తాము పార్టీ మారాల్సి వచ్చింది. కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు, నేతలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, రహస్య భేటీ ఏర్పాటు చేసుకునే నేపథ్యం ఉన్నది. వాటన్ని సంబంధించి సరిచూసుకొని వాళ్ళు పార్టీకి సంబంధించి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా కూడా గతంలో ప్రకటించారు. అంటే ఇప్పుడు సంబంధించిన వివరణకు సంబంధించి కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించి కూడా డైలామాలో పడిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఆ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేల వివరణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేరాయి. వాటన్నిటికీ సంబంధించి వాళ్ళ లీగల్ సెల్కి పంపించడం జరిగింది. ఏ విధంగా వివరణ ఇచ్చారు, వివరణకు సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, గతంలో ఎవరైతే వివరణ ఇచ్చారో గతంలో ఎలాంటి బహిరంగంగా ఏ విధంగా మీడియా ముఖంగా కావచ్చు సమావేశాల్లో ఏ విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా 2 పోలికలకు సంబంధించి కావచ్చు 2 సరి చేసుకున్న తర్వాత ఒకవేళ బీఆర్ఎస్లోకి మళ్ళీ తిరిగి వాళ్ళకి సంబంధించిన ఆహ్వానిస్తారా, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు వాళ్ళని ఏ విధంగా బీఆర్ఎస్కి దీనికి సంబంధించిన అసెంబ్లీ కార్యాలయానికి స్పీకర్కి సంబంధించిన వివరణను పంపిస్తూ ఉన్న దానిపైన కూడా ఇప్పటికీ అక్కడ ఏదైతే బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించి కూడా వాళ్ళ వివరణకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి కూడా చేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక 3 నెలలు ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి 3 నెలల్లో దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇక త్వరగా అంటే వీళ్ళు 3 రోజుల గడువు ఇస్తూ కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇక రేపు ప్రధానంగా వీళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా వాళ్ళు క్లారిఫై ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మరోవైపు 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్కి సంబంధించిన ఖైరతాబాద్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఇక దానికి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా దానం నాగేందర్ పోటీ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళను అనర్హత వేటు వేయాలని కూడా అక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా రిట్ పిటిషన్ వేశాడు. తర్వాత కడియం సిఆర్కి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా మరింత సమయం కోరుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళ వివరణ ఏ విధంగా ఉండబోతూ ఒకవైపు రైట్. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.